చేతగాని నా కొడుకు కూడా సిగరెట్ ఇచ్చేసాడు ఈ ఆకాష్ గాడు. మ్యాటర్లోకి వస్తే పడుకుంటే ఆకాష్ గారు ఫోన్ చేసి మనీ వేస్తా అర్జెంట్గా ఇంటికి రా అన్నాడు. ఇంకా ఆకాష్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను మామ. వీడికి రాగానే వీడేం చేస్తున్నాడు చూడండి. వీళ్ళు ఎప్పుడు వచ్చారు నాకు తెలియదు మామ. నాకు ముందు ఎన్ని చెప్పులు కింద పడి ఉన్నాయి చూడండి. వీడే అన్ని ఎత్తి కింద వేసాడంట. ఇంట్లోకి రావడం ఆవుగడ అయితే దర్శనం ఇచ్చాడు. అలాగే వాష్రూమ్ దగ్గరికి వెళ్తే ఆకాష్ గడు ఏమో వాష్రూమ్ లో కొంచెం ఫోన్ వాడుతున్నాడు. ఏం వాడుతున్నాడు నాకైతే తెలీదు. అంటే ఇంకా ఎందుకు పిలిచారో చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తా చూడండి. ఆకాష్ గారు ఎప్పటి నుంచో షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాడు. అది ఈ రోజు అయితే తీద్దామని చెప్పి అయితే పిలిచాడు. ఇంకా బయటకైతే వస్తే వీడేమో సర్ఫ్ పసుపు కుంకుమ అన్ని తెచ్చి పెట్టుకున్నాడు. దేనికి రాని అడిగితే ఏం చెప్పట్లేదు వాడు. లాస్ట్ చూసి అర్థమైంది ఏంటంటే అది దాంతో బుల్లెట్ తయారు చేస్తున్నాడు వీడి స్టైల్, వీడి హైట్ కాళ్ళు అందులో వీడికి బుల్లెట్ కావాలి. మళ్ళీ ఇంకా అదనం కలిసి అయితే షూటింగ్ స్పాట్ కి అయితే వచ్చేసాం మామ. సిగరెట్ పట్టిన చాతకాలం మళ్ళీ వీడియో ఒక వెళ్ళంది ఇంట్లో. ఇంకా షూటింగ్ అయితే స్టార్ట్ చేసాం మామ. కానీ స్పాట్ బాగాలేదని చెప్పేసి మళ్ళీ చేంజ్ చేసాము. మళ్ళీ వేరే స్పాట్ కి అయితే వెళ్ళాము. ఎక్కడైనా నెక్స్ట్ పార్ట్ లో చెప్తా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాలో ఫాలో కొట్టండి మామ. ఓకే బాయ్.